చేస్తే తప్పేమిటి స్వాతి గారు? మన ఇద్దరం చక్కగా ఆడుతూ పాడుతూ వంట చేస్తూ ఉంటే అన్ని పళ్ళు అయిపోతాయా? ఆడుతూ పాడుతూ మన ఇద్దరం కలిసి అన్ని పనులు చేస్తే అన్ని అయిపోతాయా? అవునండి. ఒళ్ళు ఎలా ఉంది? కాస్త ఆకలిగా ఉందండి. పళ్ళు రాలిపోతాయి. ఏ పళ్ళు? బత్తాయి పళ్ళు. స్వాతి గారు, నా టేస్ట్ ఏమిటో మీకు బాగా అర్థమైపోయిందండి. నాకు బత్తాయి పళ్ళు ఇష్టమని మీకెలా తెలుసు? సర్లేండి, 2 పళ్ళు ఇవ్వండి. ఈ వేళకి వాడుకుంటేనే ఆకలి తెచ్చుకుంటాను. ప్రకాష్, జోకులు అవి నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. అబ్బాయి ఏమి లేదండి, టైం అయింది అందుకని పిలిచాను. అయితే ఎదురు రమ్మంటావా? అబ్బాయి అది కాదు స్వాతి గారు. అయితే నా వైపు నుంచి ముద్దు ఊరిపోయామని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి? నేను అలాంటి కాదండి, కాకపోతే మీరు పెడతానంటే నాకేమి అభ్యంతరం లేదండి. ప్రతివ్రత పరమాణం వండితే తెల్లవాళ్ళు చల్లలేదంట. అలా ఉంది నీ సిగ్గు చూస్తుంటే. స్వాతి గారు, సిగ్గుపడి చాలు కానీ నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. అబ్బే ఏమి లేదండి, ఒక పక్క ఆఫీస్కి టైం అయిపోతుంది, ఒక పక్క ఆకలి చంపేస్తుంది, అందుకనే పిలిచానండి. ఏ వంట చేయలేదా? వంట వంటేనా? వంట అయిపోయింది. వంట అయిపోయిందా? వంట అయిపోవడం ఏంటి ప్రకాష్? వంట ఎక్కడికి వెళ్దే? అయినా వంట చేయడం మీరు పెద్ద స్పెషల్ కుక్కు కదా. వయసు బాగానే కొట్టండి, కదే నామకు మాడిపోయింది. అనుకుంటానే ఉన్నాను, నీ రూమ్ నుంచి మాడి స్మెల్ వచ్చినప్పుడు మాడిపోతుందో నాదా కూర మాడిపోతుందో. మీకు వేళాకోళంగా పాటలు పాడతారా? వేళాకోళం పాటలు కాదు, అసలు కూర ఎందుకు మాడిపోయిందని అడుగుతున్నాను. అంత పరధ్యానం ఉన్నాకి నీ మనసు డిస్టర్బ్ చేసిన విషయం ఏంటో? నా మనసు డిస్టర్బ్ చేశారు. ఆ ఒక్కరే ఎవరు? ఎవరంటే తర్వాత వంట కాలేదుగా? ఏంటి మీ వంట కూడా కాలేదా? ఏం చేస్తారు, టీవీ సీరియల్ చూస్తూ ఉంటారు. సర్లేండి, దాంట్లో పచ్చడి ఉంటే పడేయండి, అన్నం తినేసి పచ్చడి నాకేసి డ్యూటీకి వెళ్ళిపోతాను. ఏమన్నా? ఏమి లేదండి, పచ్చడి ఉంటే అన్నంలో కలుపుకొని తిని డ్యూటీకి వెళ్తాను. మాటలు మంచి మంచి గాలిగా చేస్తున్నావే, పెద్ద మాటగారివే నువ్వు. మా ఊళ్ళో మా ఫ్రెండ్స్ అంతా ప్రకాశ్ ఈ నోట్లో నాలుగు లేదురా, బయటికి వెళ్తే ఎలా బ్రతుకుతావరా అని ఎలా పనులు చేస్తారా? పాపం వారికి అందరికీ తెలియదు నువ్వు పెద్ద పులిహార బ్యాచ్ అని. కాదు, గొడ్డి కారం. స్వాతి గారు, అబ్బా ఈ కాళ్ళు పూర్లు ఎందుకులేండి, స్వాతి అని పెట్టండి. ఎందుకు అన్ని తెస్తాను? చూస్తేనే అద్భుతంగా ఉంటుంది. ఇంకా తింటే ఎలా ఉంటుందో ఒక్క నిమిషం ఆగండి. ఏమిటండి వంట ఏం భయం ఉందండి బాబు? అమ్ముడు తిన్నట్టుందంటే నమ్మండి, చేసుకుంటాడు కానీ చాలా తింటుంటాడు. ఆపుతారా? ఈ పులిహార మాటలు నీకు వద్దని చెప్పేది నేను. చాలా నీ